అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మేము చిన్నప్పుడు మా ఇంట్లో పెద్దవాళ్ళు మందారం ఆకు నైట్ మెంతులు నానబెడతాం కదా, అవి 2 వేసి రుబ్బి తలకు పెట్టేవాళ్ళు. గురువారం నైట్ పెడితే మరుసటి రోజు మార్నింగ్ ఫ్రైడే తలస్నానం చేయించేవాళ్ళు. ఇలా చేయడం వల్ల జుట్టు నిగనిగలాడుతూ బాగుంటుంది, హెయిర్ బ్లాక్ కలర్ వస్తుంది, హెయిర్ ఫాల్ అవ్వదు, స్ట్రాంగ్గా కూడా ఉంటుంది జుట్టు. ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది, అప్పట్లో జుట్టు బాగుండేది. అందుకే మళ్ళీ మందారం ఆకు ఇలా నైట్ మెంతులు నానపెట్టాను. ఈ 2 మిక్సీ పెట్టేసి తలకు పెట్టుకుంటాను. అప్పట్లో ముందు రోజు తలకు పెట్టి మరుసటి రోజు తలస్నానం చేయించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా అవుతుంది, కుదరదు కదా, ఇంట్లోనే చేసుకోవాలి, ఇంట్లో పనులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ గ్రైండ్ చేసి తలకు పెట్టేసుకున్నాను. 10-11 o'clock అంతా తలస్నానం చేస్తే సరిపోతుంది. మీకు ఎవరికైనా ఈ టిప్ కావాలంటే యూజ్ చేసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మెంతులు నానపెట్టుకోండి. ఒక్కరికైతే 2 tablespoons సరిపోతాయి. ఇంకా ఇంట్లో ఫ్యామిలీ అందరికి కావాలంటే ఒక 4 to 5 tablespoons వేసుకొని గుప్పెడంత మందారం వేసుకొని గ్రైండ్ చేసుకోండి. దీన్ని గ్రైండ్ చేసుకుందాం పదండి. మెంతులు వేస్తున్నా. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేయాలి మెంతుల్ని. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మందారం ఆకు వేయాలి. మందారం ఆకు వేసిన తర్వాత వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు నీళ్ళు. కొంచెం గట్టిగా అయింది, నీళ్ళు వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది, బాగా మెత్తగా గ్రైండ్ చేశాను. 90sలో పుట్టిన వాళ్ళందరికీ తెలుసు ఈ మందారం ఆకు మెంతులు పెట్టుకునేవారు. ఇప్పుడు కూడా కొంతమంది పెట్టుకుంటున్నారు, ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది అందరికీ. తెలియని వాళ్ళైతే యూజ్ చేసుకోండి, హెయిర్కి మంచి గ్రోత్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను హెయిర్కి అప్లై చేస్తాను. ఇక్కడ ఇంట్లోనే పెట్టుకుంటే కింద పడుతుంది, బయటకు వెళ్ళి పెట్టుకుంటాను. కింద పెడితే మళ్ళీ మొత్తం నేనే క్లీన్ చేసుకోవాలి. బయటకు వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా అయితే మొత్తం హెయిర్కి మొత్తం అప్లై చేసేయాలి. కొంచెం కొంచెం అలా తీసుకుంటూ ఈ మెంతులు మందారం పేస్ట్ పైన పెట్టకూడదు. ఇలా జుట్టు ఇలా తీసి లోపల నుంచి పెడితే మనకు కొంచెం యూస్ఫుల్ ఉంటుంది.
అసలు ఇది పెట్టుకొని తర్వాత స్నానం చేసిన తర్వాత హెయిర్ అయితే ఎంత స్మూత్గా ఉంటుందో. వీక్లీ వన్స్ ట్రై చేయండి, నిజంగా రిజల్ట్ అనేది మీకు బాగా వస్తుంది. ఈ మధ్యన హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది, జుట్టు సన్నం అయిపోయింది. అందుకే మళ్ళీ కాన్సన్ట్రేషన్ పెట్టాను, జుట్టు పైన కేర్ తీసుకున్నాను. లేదంటే డైలీ ఎంత జుట్టు ఊడిపోతుంది, జుట్టు అయితే తోకలాగా అయిపోయింది. ఒకప్పుడు మా అక్క వాళ్ళు నాకు జడేసేటప్పుడు నన్ను తిట్టి వేసేవాళ్ళు, మీకు జడేయాలంటే తలకాయ నొప్పి అనేవాళ్ళు. అందుకని నాకు 2-3 రోజులకు ఒకసారి జడేసేవాళ్ళు ఫ్రెండ్స్, అలానే వదిలేసేవాళ్ళు. నాకు జడేసేదానికి ఇబ్బంది అయ్యి వాళ్ళు నాకు చిక్కు కూడా ఎక్కువే, చిక్కు దువ్వు జడేయలేక 2-3 రోజులకు ఒకసారి వేసేవాళ్ళు నాకు. ఇప్పుడు నేను గ్రైండ్ చేసింది పిల్లలకు కూడా పెడతాను. మా ఆయనకు కూడా గ్రైండ్ చేస్తానంటే వద్దన్నాడు, అవుట్ సైడ్ వెళ్ళాలి, పని ఉంది, నెక్స్ట్ వీక్ పెట్టుకుంటాలే అన్నాడు. అందుకని ఇంకా ఆయనకు వేయలేదు. కొన్ని మెంతులు అలానే పెట్టాను. వీలైతే కావాలంటే ఈవినింగ్ వేపిస్తా, ఈవినింగ్ వేసి మిక్సీకి తలకు పెడతాను. ఇప్పుడు పిల్లలు ఇంకా నిద్ర లేలేదు, లేచిన తర్వాత వాళ్ళకు కూడా పెడతాను. అబ్బా అసలు ఎంత మంచి వాసన వస్తుందో. ఈ విధంగా లోపల నుంచి కూడా పెట్టండి. తల మొత్తం పెట్టేసిన తర్వాత ఇలా హెయిర్ కూడా అప్లై చేసేయండి మొత్తం ఈ విధంగా. అందరికీ తెలిసే ఉంటుందిలేండి, కాకపోతే నేను ఒక వీడియో పెడితే బాగుంటుంది కదా, ఒక్కరికి యూజ్ అయినా కూడా నాకు సంతోషమే. అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నా ఛానల్లో కూడా ఉండాలి కదా. ఇంట్లో ఒక మందారం చెట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్. మందారం ఆకు అక్కడ తోట ఉంది కదా, ఆ పెద్ద ఆయన అడిగి మా అత్త తెచ్చిచ్చింది. ఆ ఆకే ఫ్రిడ్జ్లో పెట్టినా, ఇన్ని రోజులు కుదరలేదు ఇంట్లో పని వల్ల. ఇది ఇప్పుడు పెట్టుకుంటున్నాను. వాళ్ళేం కోసుకొని వెళ్ళు, ఆకులతో ఏం పని మాకు, కోసుకొని వెళ్ళు ఆకులు కావాలంటే అన్నారు. కానీ మన ఇంట్లో కూడా ఒక చెట్టు ఉంటే బాగుంటుంది కదా. ఎప్పుడు ఏ టైంలో ఎవరు ఎలా మారిపోతారో తెలియదు, కాబట్టి నేను కూడా ఒక చెట్టు వేయాలి, మొక్కలు నాటాలి ఫ్రెండ్స్. నేను కూడా అలా ప్లేస్ కూడా వదిలాను బయట. మా ఆయనకి టైం కుదరలేదు మట్టి తీసుకురావడానికి. మట్టి మొక్కలు అన్నీ తీసుకురావాలి కదా, టైం చూసుకొని తేవాలి. మార్నింగ్ టిఫిన్ చేసేసిన తర్వాత ఈ విధంగా అర్లీ మార్నింగ్ పెట్టేసుకొని 11 కానీ 12 కానీ స్నానం చేస్తే జుట్టు నిగలాడితే బాగుంటుంది. అరే ఏమైకుండానే ఇది స్టిక్కీగా అంటుకుపోయింది. నేను క్లిప్ కానీ హెయిర్ బ్యాండ్ కానీ ఏమి వేయలేదు, స్టిక్కీగా చూడు ఎంత బాగా అంటుకుపోయింది. అరే ఇదేదో బాగుంది. చిన్నప్పుడు గురువారం నైట్ ఈ విధంగా పెట్టేవాళ్ళు కదా, ఇలా పెట్టి తలకి ఒక కవర్ కానీ పాతది ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటే జుట్టుకి చుట్టేసి వాళ్ళు మరుసటి రోజు కదా ఇంకా స్నానం చేయించేది తలకి. దుప్పట్లకు పూస్తే ఒప్పుకోనని చెప్పి అరుస్తూ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎలా దుప్పట్లకు అవ్వకుండా ఎలా ఉంటుంది నైట్ పెడితే. ఎందుకో అప్పట్లో అట్ట మా ఇంట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు దుప్పట్లకు పూయొద్దని. పనుకుంటే దుప్పట్లకు అవ్వక ఏమవుతుంది, దుప్పట్లకు అవుతుంది కదా, అవ్వకుండా ఎలా ఉంటుంది ముందు రోజు నైట్ పెడితే.
అందుకే నేను ఇప్పుడు మార్నింగ్ పెట్టుకున్నా. స్టిక్కీగా అంటుకుపోయింది. అసలు హెయిర్ బ్యాండ్ వేయలేదు, పిన్స్ పెట్టలేదు, జస్ట్ ఇలా చేసి ఈ మందారం మెంతులు పేస్ట్ ఇలా అనేసాను. స్టిక్కీగా అంటుకుపోయింది ఫ్రెండ్స్. హాయ్ బాయ్. నాకు తెలిసి ఈ మందారం మెంతులు తలకి పెట్టుకుని అందరికి తెలిసే ఉంటుంది. నేను ఒక వీడియో చేశాను అంతే. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా చేయండి. నిజంగానే హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా అవ్వదు, స్ట్రాంగ్గా తయారవుతాయి.